అనలైజ్ చేసి ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తాం. చట్ట ప్రకారం అందరినీ కూడా పనిష్ చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ కొన్ని ఫోటోలు ఇచ్చాం. మీరు చూసే క్వాడ్జ్ నెల్లూరు, సిలికా శాండ్ నెల్లూరు, గ్రావెల్ ఈస్ట్ గోదావరి, అక్కడ క్వాడ్జ్ నెల్లూరు చంద్రమోహన్ రెడ్డి ఫైట్ చేశాడు. ఇవన్నీ వేరియస్ ఫోటోస్. నెక్స్ట్, ఇక్కడ కూడా గ్రెనైట్ ప్రకాశం, గెలాక్సీ గ్రెనైట్కి నేను పోరాడిన విధానం నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. అలాంటి గ్రెనైట్ అంతా కూడా హస్తగతం చేసుకున్నారు. గ్రావెల్ కాకినాడ, క్వాడ్జ్ నెల్లూరు, లాటరైట్ అనకాపల్లి, గ్రావెల్ కృష్ణ, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా వెళ్ళాయి. నెక్స్ట్, అక్కడ ఇంకొక విషయం కూడా, పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ దగ్గర ఎంత లాస్ అండి దానికి ఎవరు ఎస్టిమేట్ చేశారు? 800 కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ ని తోలేశారు. అంటే అది 800 crores అని చెప్పే ఈజీ, కానీ ఒక కాలువకి బండ్ కడతాం, బండే తీసుకెళ్లిపోయారు, గట్టును లాక్కెళ్ళిపోయారు, కొట్టేసుకుని పోయారు. ఇప్పుడు ఎవరు? నువ్వు కాదు కదా. పేర్లన్నీ వస్తాయి. ఇప్పుడు ఒక పేరు చెప్పకపోతే పాపం చాలా మంది బాధపడతారు. నేను ఒకరిద్దరు పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎవరు చేశారో అందరికీ వర్తిస్తుంది. ఇది ద్రోహం అవునా కాదా? ఇది మామూలు ద్రోహం కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ వరదలు వస్తే ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తావు ఆ కాలువని? అంటే ఎంత దౌర్జన్యం, లేకుంటే అరాచకం, లేకుంటే వీళ్ళకి ఇంకా ఇష్టానుసారంగా చేయడం, పొగరెక్కి ఏం చేసినా జరిగిపోతుందని కడాన కాలువ బండును కూడా వేసే పరిస్థితికి వచ్చారంటే వరదలు వచ్చినా లేకుంటే వర్షాలు వచ్చినా ప్రమాదకరమైనటువంటి విషయం ఇది. అమరావతి గ్రావెల్ని దువేశారు, రోడ్డు మీద ఉండే మట్టిని నాకు వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళని చూద్దాం. ఇకపోతే ఫారెస్ట్ ఏరియాలో కూడా స్మగ్లింగ్, రెడ్ శాండర్స్ పెద్ద ఎత్తున జరిగారు. దీనివల్ల ఇల్లీగల్ మైనింగే కాకుండా ఇవన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అన్ని చేశారు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చేశారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే లార్జ్ స్కేల్ స్మగ్లింగ్ జరిగింది. అది కూడా చేయడం కూడా చాలా సిస్టమేటిక్ గా నేరస్తులు ఎట్లా చేస్తారంటే, ఫస్ట్ ఇక్కడ 230 మంది తగ్గించేశారు, వేకెన్సీలు పెట్టారు. 423 మందులు మనుషులు లేకపోతే స్మగ్లర్స్ యథేచ్ఛగా దోచకపోవచ్చు. అక్కడి నుంచి ఏం చేశారంటే 4 FBOsని 5 FROsని ఆన్ డ్యూటీ పంపించారు. ఎక్కడికి పంపించారు? శ్రీకాకుళం పంపించారు. మీరు అక్కడ పోయి డ్యూటీ చేయండి, మేము ఇక్కడ స్మగ్లింగ్ చేసుకుంటా అని అక్కడ ఉండే ఆఫీసర్లందరినీ ఇట్లా పంపించారు. ఇంకొక పక్క బడ్జెటరీ ప్రొవిజన్స్ ఇవ్వకుండా నిలిపేశారు. డబ్బులు లేకపోతే బయట కూడా తిరగలేరు, వీళ్ళకి వెహికల్స్ కూడా ఉండవు, అది చేశారు. ఇవన్నీ చేసి 1923 836 మెట్రిక్ టన్నులకు మాత్రం అమ్మగలిగారు. అంత మునుపు 6000 మెట్రిక్ టన్నులు అమ్మాం. అంటే మొత్తం వచ్చినదంతా కూడా వీళ్లే స్మగ్లింగ్ చేసుకొని వేరే దేశాలకు, ముఖ్యంగా చైనాకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, దీని విలువ కూడా మీరు చూస్తే 440 కోట్లు మాత్రం వీళ్ళు వచ్చినా చేశారు. 14-19 అయితే 1623 కోట్లు ఇచ్చాం, అప్పుడు రెవెన్యూ వచ్చింది. దాంట్లో 27% మాత్రం చేయగలిగారు. 1623 కోట్ల రూపాయల ఆదాయం 14-19 వస్తే 19-24 440 కోట్లు వచ్చింది, 40 కోట్లు వచ్చింది. దీని పర్సంటేజ్ చూస్తే 27%.